నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మార్కాపురం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ సునీత. తర్లుపాడులో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుమారుడు విఘ్నేష్ రెడ్డి. త్రిపురాంతక మండల సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విజయ సునీత. దర్శి సైదా మౌలాలా కాలేజీలో మహిళా న్యాయ అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి. మార్కాపురం జనరల్ ఆసుపత్రిని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడిన వారు వైద్య సేవలు మరియు వసతులపై ఆరా తీశారు. మార్కాపురం పట్టణంలోని జనరల్ ఆసుపత్రిని శనివారం మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డును సందర్శించిన ఎమ్మెల్యే కలెక్టర్ రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏదైనా సమస్యలు లేదా లోపాలున్నాయా అని రోగులను అడిగి వాకబు చేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో సమావేశమైన వారు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని, ప్రతి రోగికి అవసరమైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని పలు కీలక సూచనలు చేశారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కుమారుడు కందుల విఘ్నేష్ రెడ్డి తర్లుపాడు మండలంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 10 మంది బాధితులకు మొత్తం 4,75,599 విలువైన చెక్కులను అందజేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుమారులు కందుల విఘ్నేష్ రెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మేకలవారిపల్లికి చెందిన భీమనబోయిన యానాదయ్యకు 99,809, లింగాల మల్లమ్మకు 78,292, నాగెండ్ల ముడుపుకు చెందిన కాకర్ల వెంకట నాగేంద్రంకు 43,184, కొమ్మ శివకుమార్లకు 40,000, పోతలపాడుకు చెందిన రాచకొండ రాములకు 41,500, రోలుంగుంపాడుకు చెందిన కొండబోయిన సుబ్బలక్ష్మమ్మకు 23,920, తర్లుపాడుకు చెందిన చేతుల వెంకటలక్ష్మమ్మకు 35,000, షేక్ కాసిం ఫీరాకు 37,810, పల్లెపోగు ప్రవీణ్కు 35,000, తుమ్మల చెరువుకు చెందిన షేక్ మహమ్మద్ నాసర్కు 41,084 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 10 మంది లబ్ధిదారులకు కలిపి 4,75,599 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియ నమోదు కార్యక్రమాన్ని చేయవలసిన సమయానికి పని పూర్తి చేయకపోతే సంబంధిత బిఎల్ఓల ఉద్యోగులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత శనివారం హెచ్చరించారు. త్రిపురాంతక మండలంలోని త్రిపురాంతకం, రాజుపాలెం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియ కార్యక్రమం సకాలంలో పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. త్రిపురాంతకంలోని 9 మంది బిఎల్ఓల పరిధిలో 4 ఉద్యోగులు సకాలంలో చేయవలసిన ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయలేదని వారిపై తీవ్రంగా కలెక్టర్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణం కురిచేడు రోడ్లో ఉన్న సైదా మౌలాలా కాలేజీలో శనివారం నైవేరా మహిళల ఐక్యత, భద్రత, సాధికారత, న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి పాల్గొని ప్రసంగించారు. సైదా మౌలాలా కాలేజ్ వారు ఏర్పాటు చేసిన నైవేరా మహిళల ఐక్యత, భద్రత, సాధికారత, న్యాయ అవగాహన సదస్సులో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం, విద్యా నైపుణ్యాలు, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంపై, సైబర్ భద్రతపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు రక్షణ చట్టాలు, ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ లక్ష్మి అన్నారు. మహిళలు విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఉద్యోగం, మనం ఆర్థికంగా నిలబడితేనే మన మాటకు విలువ ఉంటుందని డాక్టర్ లక్ష్మి అన్నారు. అదేవిధంగా మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు లేదా నేరాలకు గురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకొని తమ హక్కులను వినియోగించుకోవాలని డాక్టర్ లక్ష్మి సూచించారు. ఈ కార్యక్రమంలో సైదా మౌలాలా కాలేజ్ ప్రిన్సిపల్ షేక్ అల్లా బక్షు, దర్శి మండల ఎస్ఐజీ ఏడుకొండలు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మండల
టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ గోపిశెట్టి అనుష తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడే ఆలోచించిన స్ట్రెంత్ అంతా నా కష్టం అంతా ఇక్కడ పెట్టి ఎందుకు ఓడిపోయాను. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని ఇక్కడే కష్టపడి తిరుగుతున్నాను. ఎనీ ఫీల్డ్ వాట్ వీ చూస్, మన కష్టం ఉండాలి అండ్ మనకు ఒక సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ నుండి, అట్లాగే సొసైటీలో మంచి ఆపర్చునిటీస్ ఉండాలి అని ఐ ఆల్వేస్ బిలీవ్. అండ్ మీరందరూ ఫ్యూచర్ law students, future lawyers and future civil servants or future judges or future politicians, I always want to tell you one thing. మీ దగ్గరకి ఫ్యూచర్లో వచ్చే ఏ బాధితురాలైనా చట్టం మాత్రమే కాదు, వాళ్ళు న్యాయం కోసం వస్తారు. సో చట్ట పరిజ్ఞానంతో మాత్రమే కాకుండా మానవత్వంతో వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా స్టూడెంట్స్ని ఐ విష్ అండ్ ఐ ఆల్వేస్ ఏమంటారు కోరుకుంటున్నాను మీరు అందరూ అలా ఉండాలని, న్యాయం వైపే ఉండాలి. అండ్ బాయ్స్కి ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మీ దగ్గర నుంచి ఏదో రైట్స్ తీసేసుకొని వాళ్ళకి ఇవ్వటం కాదు. కలిసి ఎదగండి, రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ కలిసి ఎదగండి. ఇంక్లూడ్ దెమ్. ఉమెన్ ఆర్ నాట్ లెస్ ఇన్ ఎనీథింగ్. So it is just upliftment of women. And my dear girls, I want to tell you one thing. మంచి కళలు కానండి, ఆర్థికంగా స్వతంత్రత ఉండాలి, చట్టాల గురించి తెలుసుకోండి, హక్కుల గురించి తెలుసుకోండి, ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం ధైర్యంగా మాట్లాడండి. మీకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ లాస్ మీ అందరూ తెలుసుకుని ఉండాలి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఇవి జస్ట్ సెక్షన్స్ మాత్రమే కాదు, ప్రతి సిటిజన్కి రాజ్యాంగ హామీలు మీరు తెలుసుకుని ఉండాలి. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి, పాష్ యాక్ట్ గురించి, పాక్సో గురించి, డౌరీ యాక్ట్ గురించి, వారసత్వ హక్కుల గురించి అండ్ పోలీసులో మనం ఎట్లా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు అండ్ మన ప్రొటెక్షన్ ఏంటి, ఉమెన్ హెల్ప్ లైన్ ఏంటి, ఎమర్జెన్సీ కాల్ నంబర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు తెలుసుకొని ఉండాలి. మీకు అందరూ సపోర్ట్గా ఉంటాం. ఇప్పుడే ఎస్ఐ గారు కూడా he extended his full support to you and we always stand for your protection and safety. So you also stand with me and I'm there for you. Thanks for making me a part of this event and very happy to be here. మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థినులకు సరైన వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన వార్డెన్పై జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత కఠిన చర్యలు తీసుకున్నారు. హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం వార్డెన్ బి మహాలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మార్కాపురం పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా హాస్టల్లోని వసతి సౌకర్యాలు, విద్యార్థినులకు అందిస్తున్న ఆహార మెను, తాగునీటి సౌకర్యంపై విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులు స్పందిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం భోజనం అందించడం లేదని, తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం హాస్టల్ పరిస్థితులను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ వార్డెన్ బి మహాలక్ష్మి విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారించి వెంటనే ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన వసతులు, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మేము ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల యొక్క పరిస్థితులు, స్థితిగతుల గురించి ఎంక్వైరీ చేస్తే వారి సైడ్ నుంచి వచ్చినటువంటి సమస్యలు వింటూ ఉంటే చాలా బాధేసింది. కనీసం త్రాగటానికి కూడా మంచినీళ్ళ పర్మిషన్ ఇవ్వట్లేదు, పోతే మినరల్ వాటర్ పట్టుకునే దానికి కూడా లోపలికి రానివ్వట్లేదు, పోతే ఆ తొట్టిలో ఉన్నటువంటి నీళ్ళను మాత్రమే తాగమని చెప్పి మాకు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి కంప్లైంట్స్, అలాగే మెనూ ప్రకారం ఫుడ్ ఫాలో కాకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఫోన్ సౌకర్యం కల్పించమని ఎప్పటికైనా ఫోన్ చేసుకునేట్లేదు. ఇట్లా ఎన్నో కంప్లైంట్స్ విద్యార్థుల నుంచి, చిన్నపిల్లల నుంచి వచ్చినాయి. కలెక్టర్ గారు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు బంగ్లాకి ఎదురుగా ఉన్నటువంటి ఇంత మంచి హాస్టల్లో ఈ రకమైనటువంటి సదుపాయాలు ఉండటం అనేది, ఈ రకమైనటువంటి క్రమశిక్షణలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారు. పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తాం. పిల్లల కోసం ఏదైనా, ఎప్పుడైనా కానీ ఎనీ టైం వాళ్ళ సమస్యల పట్ల స్పందించడానికి సిద్ధంగా ఉంటాం.
వారికి మంచి జరిగి మా జిల్లాకు మంచి పేరు రావాలన్నది మా అందరి లక్ష్యం. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లల యొక్క మంచి ఆరోగ్య, వైద్య, విద్య పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా, అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరిగేలా ఈ 3 వసతులు, మౌలిక వసతుల కల్పన విషయంలో మా జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అందుతున్నటువంటి సదుపాయాలు, వసతులు, ముఖ్యంగా ఇక్కడ తాగునీరు, అందుతున్నటువంటి మెనూను కూడా ఈరోజు వివరించడం జరిగింది పిల్లలందరూ. అయితే ఇక్కడ ఏమాత్రం మెనూ పాటించడం లేదు. ముఖ్యంగా పిల్లలు కూడా ఈరోజు మెనూ ప్రకారం ఇడ్లు పెట్టాల్సిందిగా వారందరికీ కూడా మరి అన్నం పెట్టారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వసతుల పరంగా కూడా తాగునీటి వసతి కూడా సరైన విధంగా లేని పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కూలర్ను కూడా రిపేర్ సరిగా చేయించుకోలేని పరిస్థితిలో వార్డెన్ ఉన్నారు. అసలు వార్డెన్ కూడాను ఇక్కడ సరైన రీతిలో పనిచేయడం లేదనేది ముఖ్యంగా తెలుస్తున్నటువంటి విషయం. ఈ విషయంగా ఎప్పటికే ఇంతవరకు వచ్చినటువంటి ఆర్డీఓ గారు కూడా ఆవిడని హెచ్చరించినప్పటికీ కూడా పద్ధతి మార్చుకోకుండా విధంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ మీద ఖచ్చితంగా, వార్డెన్ మీద, ఇక్కడ ఉన్నటువంటి అటెండెంట్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తాళ్ళూరులో జాతీయ మాతృత్వ భద్రత అభియాన్ కార్యక్రమంలో భాగంగా తాళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 27 మంది గర్భిణులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా గర్భిణీల రక్తపోటు, హిమోగ్లోబిన్, బరువు, శిశువు ఎదుగుదలతో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ పి ప్రవీణ్ పర్యవేక్షించగా సిహెచ్ఓ సిబ్బంది, ఏఎన్ఎం సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని గర్భిణీలకు వైద్య సేవలు అందించారు. గర్భిణీలు ప్రతి నెల నిర్వహించే PMSMA పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ఇటు నుంచి అటుకు, అటు నుంచి ఇటుకు రోడ్డు దాటి రావాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సన్నివేశం కొమరూలులో చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా కొమరోలు 4 రోడ్ల కూడలిలో రాష్ట్ర ప్రధాన రహదారిలో ప్రజలు రోడ్లు దాటడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇస్లాంపేట నుండి రాష్ట్ర ప్రధాన రహదారికి వచ్చే వాహనాలు, పాదచారులు, కడప జిల్లా నుంచి మార్కాపురం వచ్చే అనేక రకాల వాహనాలు, మరోవైపు మార్కాపురం నుంచి పోరుమామిళ్లకు వెళ్లడానికి వచ్చే అనేక రకాల వాహనాలు, గోపానిపల్లి నుంచి రాష్ట్ర ప్రధాన రహదారికి వచ్చే అన్ని వాహనాలు, పాదచారులు 4 రోడ్ల సమీపంలో రోడ్డు దాటడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆటోలు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, లారీలు ఇలా అన్ని రకాల వాహనాలు నిత్యం రద్దీగా తిరుగుతుంటాయి. మరోవైపు గోపానిపల్లె వెళ్లే రహదారిలో దాదాపు 4 ప్రైవేట్ పాఠశాలలు ఉండడం, ఒక జూనియర్ కళాశాల ఉండడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలోనూ, మధ్యాహ్నం ఇంటికి వెళ్లే సమయంలోనూ, మళ్లీ సాయంత్రం పాఠశాలలు వదిలే సమయంలోనూ రోడ్లు దాటలేక తల్లిదండ్రులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. 4 రోడ్ల కూడలి వద్ద రాష్ట్ర రహదారికి 2 వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయాలని, దానివల్ల వాహనాల వేగం తగ్గి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్ని రకాల ప్రజలు ఆర్ఎన్బి అధికారులను కోరుతున్నారు. ఆర్ఎన్బి అధికారులకు కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా తెలియజే సమస్య ఏమనగా, కొమరోలు మండల కేంద్రమైన కొమరోలు పట్టణంలో మెయిన్ జంక్షన్ 4 రోడ్ల కూడలిలో ట్రాఫిక్ సమస్యతో అతలాకుతలమవుతున్నది. మార్జిన్ల మీద నుంచి రోడ్డు మీదకి వచ్చి చిరు వ్యాపారాలతో ట్రాఫిక్ తో అల్లాడిపోతున్నారు జనాలు. ఈ సమస్య పరిష్కారము 4 రోడ్ల కూడలి ట్రాఫిక్ పెరిగినందువల్ల గోపన్పల్లె పో దారిలో 3 పాఠశాలలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఇవన్నీ ఉన్నవి. ఈ విద్యార్థులకు తీసుకుపో తల్లిదండ్రులకు, మహిళలకు కానీ తల్లిదండ్రులకు కానీ, ఈ స్కూల్ పోయే విద్యార్థులకు ఈ ట్రాఫిక్ సమస్యతో ఈ పిల్లలు పోలేక ఎక్కడ ఏ యాక్సిడెంట్లు జరుగుతాయో అని చెప్పి వీళ్ళు భయభ్రాంతులకు గురై అటు ఇటు నిలబడి
ఈ విధంగా జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారము మేము R&B అధికారులకు తెలియజేస్తున్నాము. స్పీడ్ బ్రేకర్లు 4 రోడ్ల కూడలిలో గోపన్పల్లె తరపు నుంచి కానీ ఇటుపక్క అటుపక్క 4 పక్కన స్పీడ్ బ్రేకర్లు నిర్మించి ఇవి కొంచెము వాహనాలు రాకపోకల స్పీడ్ వేగాన్ని తగ్గిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇవి మొన్న ఎస్ఐ గారు కుమ్రోలు మండల కేంద్రంలో ఇవి చిరు వ్యాపారులకు తోపుడు బండ్లకు సూచన ఇచ్చి ఉన్నారు. మార్జిన్ల కిందనే ఉండండి, మీరు మార్జిన్లు దాటి రోడ్డు మీదకి రావద్దని చెప్పి. అయినా కానీ వీళ్ళు పట్టించుకోవడం లేదు. మరొకసారి ఎస్ఐ గారు ఇవి ఇటు ఇస్లాంపేట పోయే దారిలో కానీ ఈ వ్యాపారులు రోడ్ల మీదనే చిరు వ్యాపారులు దయ ఉంచి ఇవి చిరు వ్యాపారులు రోడ్ల మార్జిన్లో ఉంచి వ్యాపారం కొనసాగించి ఇవి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ వ్యాపారులు కూడా చూడమని విజ్ఞప్తి చేసి ఉన్నా కానీ ఈ వ్యాపారులు చెప్పడం లేదు. మరోసారి ఎస్ఐ గారు కౌన్సిలింగ్ నిర్వహించగలరని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పసికందును రక్షించిన 108 సిబ్బందికి పలువురు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన ముండ్లమూరు గ్రామం తాళూరు రోడ్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో ఆడబిడ్డను ఉంచి వదిలేసిన విషయాన్ని గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది బిడ్డకు ప్రథమ చికిత్స చేసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య సేవ కోసం 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. బిడ్డ పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు 108 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ వేణుకుమార్ తెలియజేశారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందిని స్థానికులు ప్రశంసించారు. మండలంలో తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో మండల పోలీసులు రికవరీ చేయుట పెద్ద సవాల్గా మారుతున్నాయి. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామంలో ఇమ్మడి వెంకటేశ్వర్లు రోజు కూలీ చేసుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వెంకటేశ్వర్లు తన భార్య పిల్లలతో ఇంటి ముందు పంచలో నిద్రపోతున్న సమయంలో ఇంటి వెనకమాల తలుపును పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్నటువంటి సుమారు 5 లక్షల విలువ చేసే బంగారు వెండి నగలు దొంగలు దొంగిలించారు. బాధితుడు ఇమ్మడి వెంకటేశ్వర్లు పెద్దారవీడు మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీంతో పాటు త్రిపురాంతకం సిఐ హాసన్, పెద్దారవీడు మండల ఎస్ఐ సైదుబాబు మరియు సిబ్బందితో కలిసి దొంగతనం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రోజువారీ కూలీ పనులు చేసుకుని సంపాదించుకున్న సొమ్మంతా దొంగలు పట్టుకు వెళ్లారని, కనీసం మాకు సొంత ఇల్లు కూడా లేదని, భార్యాభర్తలు ఇద్దరం ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఇప్పుడు దొంగలు పట్టుకు వెళ్లారని పోలీసులు ఎదుట వాపోయారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో ఓటర్ల సమగ్ర సర్వే కార్యక్రమాన్ని అధికారులు వేగవంతం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారి వెలుదండ నాగేశ్వరరావు, BLO రామయ్య గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రెవెన్యూ అధికారి వెలుదండ నాగేశ్వరరావు, గత 15 రోజులుగా కొనసాగుతున్న ఓటర్ల సమగ్ర సర్వేలో ప్రతి ఓటర్ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి అందజేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఖచ్చితమైన వివరాలు నమోదయ్యేలా ప్రజలు సహకరించాలని, కొత్త ఓటర్ల పేరు సవరణలు, చిరునామా మార్పులు ఉన్నవారు వెంటనే BLOలను సంప్రదించాలని కోరారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్నందున గ్రామ ప్రజలందరూ తమ వివరాలను సకాలంలో అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు తెలియజేయడమేమనగా, ఎలక్షన్ కమిషన్ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సర్ ప్రోగ్రాములో దాదాపు 15 రోజుల నుంచి మన గ్రామంలో BLOలు ఇద్దరు కూడా గ్రామంలో తిరుగుతూ ఓటర్కి ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారాన్ని తీసుకోవటం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన చిన్నగుడిపాడు గ్రామంలో BLO రామయ్య, నేను ఇద్దరం కూడా తిరిగి ఇంకా ఇవ్వని వారు ఎన్యూమరేషన్ ఫారాలు వారు కూడా వచ్చి మాకు ఇచ్చిపోవాల్సిందిగా తెలుపుతున్నాము. ఆ విధంగా 14/7/2026 నాటికి ఎవరైతే ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వరో వారు ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక దయచేసి అందరూ కూడా సహకరించి ఎవరైనా మరణిస్తే వారి వివరాలు తెలియజేసి, ఎవరైనా పర్మనెంట్ మైగ్రేషన్ ఏమాటైతే వారి వివరాలు కూడా తెలియజేసి, ఇంకా ఇవ్వవలసిన వారు ఎన్యూమరేషన్ ఫారాలు ఈరోజు రేపు ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫారాలను ఇవ్వడానికి కూడా స్పెషల్ క్యాంపస్ డేను ఏర్పాటు చేశారు. కనుక దీన్ని అందరూ కూడా ఓటర్లందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఎర్రగొండపాలెం 100 పడకల ఏరియా వైద్యశాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవర యాదిత్య తెలిపారు. ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలను ప్రారంభించిన ఆయన సహాయ కేంద్రం గురించి పలు విషయాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు నమోదు, వైద్య విభాగాల సమాచారం, అవసరమైన మార్గదర్శకాలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల వివరాలు వంటి సేవలను ఈ కేంద్రం ద్వారా అందించనున్నారని, దీంతో రోగులు ఇబ్బందులు లేకుండా వేగంగా వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని, 24 గంటల పాటు అత్యవసరమైన వైద్య సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. వైద్య సేవలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ప్రజలు
9908832200 హెల్ప్ డెస్క్ నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని సూచించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బసిరెడ్డిపాలెం పంచాయతీ లింగన్నపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త నంద్యాల వెంకటేశ్వర్లు శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ తగిలి మృతి చెందారు. వెంకటేశ్వర్లు లైన్మెన్ మస్తాన్ దగ్గర హెల్పర్గా పనిచేస్తున్నారు. శనివారం వెంకటేశ్వర్లు చందలూరు ప్రాంతంలో పొలాల వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ మరమ్మతు చేస్తుండగానే విద్యుత్ షాక్ తగిలి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేశ్వర్లకు భార్య, 7 సంవత్సరాల వయసు గల కుమారుడు, 3 సంవత్సరాల వయసు గల కుమార్తె ఉన్నారు. దర్శి జనసేన పార్టీ నాయకులు పాపారావు వెంకటేశ్వర్లు పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శి అసెంబ్లీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఏ శాంతిలక్ష్మి 103 దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా శాంతిలక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో 82.20% మాత్రమే సర్ప్రక్రియ పూర్తయిందని, ఆదివారం నాటికి 100% పూర్తి కావాలని శాంతిలక్ష్మి BLOలకు తెలిపారు. దర్శి రూరల్లోని 83.70% అయిందని, దర్శి అర్బన్లో 75.6% సర్ప్రక్రియ అయిందని, దొనకొండ మండలంలో 83.34% సర్ప్రక్రియ జరిగిందని, కురిచేడు మండలంలో 81.38% జరిగిందని, ముండ్లమూరు మండలంలో 84.45% సర్ప్రక్రియ జరిగిందని, తాళ్ళూరు మండలంలో 82.20% మాత్రమే సర్ప్రక్రియ చేశారని, నియోజకవర్గం మొత్తం 100% సర్ప్రక్రియ పూర్తి చేయాలని శాంతిలక్ష్మి తెలిపారు. దర్శి పోలింగ్ కేంద్రంలో అనంతరం శాంతిలక్ష్మి 112, 113, 128, 132 పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 12వ తేదీ ఆదివారం నాటికి 100% సర్ప్రక్రియ పూర్తి చేయాలని శాంతిలక్ష్మి అన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.